యుద్ధ విమానాలు ఆల్మోస్ట్ 30 ఏళ్ల క్రితం ఇచ్చారు. మనకు పాకిస్తాన్ కోల్డ్ వార్ జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ని తిడుతూనే మళ్ళీ వాళ్ళు ఒక $400 మిలియన్ వాటి రిపేర్ల కోసం డబ్బులు ఇచ్చారు. మీరు రిపేర్ చేసి పెట్టుకోండి అవన్నీ, మెయింటెనెన్స్ కోసం మీ దగ్గర డబ్బులు లేవు కదా మేము ఇస్తామని చెప్పి బైడెన్ హెస్ గివెన్ $400 మిలియన్ టు పాకిస్తాన్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ F-16s. సో వాళ్ళు అంచనా వేయడం కష్టం. ఇప్పుడు వాళ్ళ డీప్ స్టేట్ ఎలా ఆలోచిస్తున్నది మనం అంచనా వేయలేము. వాళ్ళు ఎందుకు ఇండియాతో స్నేహం చేస్తారు? ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పైన ఒక 16 లేయర్స్ ఉన్నాయట. మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ 16 లేయర్స్ ఈయన డైరెక్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు తెర మీద కనిపించేది ఈయన. డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్ని అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. అమెరికా డీప్ స్టేట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఈ రోజు నెతన్యాహుని తిడతారు, తెల్లారి నెతన్యాహు మళ్ళీ వాషింగ్టన్ డీసీలో ఉంటారు. ఆయన మనతో క్వాడ్లో ఉన్నారు, క్వాడ్రిలేటరల్ డైలాగ్లో మనతో సభ్యులు వాళ్ళు. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ అమెరికా హ్యాపెన్ టు బి ది మెంబర్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ డైలాగ్. మా క్వాడ్లో మనం మెంబర్స్, అత్యంత కీలకమైన మెంబర్స్ మనము. అది క్వాడ్ ఎందుకు వాళ్ళు అమెరికా ఏర్పరిచారంటే ఇక్కడ తైవాన్లో కాపాడుకోవడం కోసం. ఒకసారి తైవాన్ కనుక చైనా టేక్ ఓవర్ చేసిందంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో తైవాన్లో అతిపెద్ద చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ చైనా స్టార్ట్ డిమాండింగ్ ఫ్రమ్ అమెరికా. ఇప్పుడు వీళ్ళు చైనా మీద ఎలా సుంకాలు విధిస్తున్నారో అప్పుడు చైనా సుంకాలు విధించడం మొదలు పెడుతుంది. దాన్ని కాపాడడం కోసం క్వాడ్ పెట్టారు. ఆ క్వాడ్లో మనం కూడా మెంబరు, మనకు కూడా చాలా అవసరం. మనం అబౌటింగ్ నేషన్ కాబట్టి అబ్సల్యూట్లీ మనం కూడా అందులో మెంబర్గా ఉన్నాం. ఇప్పుడు మనకు వచ్చిన ఇష్యూ ఏంటి? క్వాడ్ ద్వారా అమెరికా మనతో స్నేహం చేస్తుంది, మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ రెజిమెంట్ పెడతా ఉంటుంది, వాళ్ళ తాలూకు నేవల్ బేస్ పెడతా ఉంటుంది. ఈ పక్కన పెట్టుకోనివ్వండి, మనకు వచ్చే నష్టం లేదు. రైట్ సార్. అంటే ఆ డిఫెన్స్ ఆస్పెక్ట్ వదిలేస్తే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ బడ్జెట్, ఎడ్యుకేషన్, హెల్త్, ఈ సెక్టర్స్ మీద ఫోకస్ ఎలా అనిపించింది మీకు? నాకేం అంత గొప్పగా ఏమనిపించలేదు. ఓన్లీ అంటే 2014 తర్వాత ఏర్పాటు, మీరు ఇందాక అన్నారు, టైమ్ అండ్ అగైన్ మీరు రిమైండ్ చేశారు, ఐఐటీల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. వాళ్ళ ఐఐటీ వాట్ అబౌట్ ఫార్మల్ ఎడ్యుకేషన్? See, the problem is our intelligentsia is being sharpened in IITs. ఇక్కడ ఉన్న ఇంటెలెక్చువల్స్ అందరు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇక్కడ షార్పెన్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఐఐటి కోచింగ్ సెంటర్లు, అమీర్పేటలోనో రామయ్య కోచింగ్ సెంటర్లో వాళ్ళంతా షార్పెన్ అవుతారు. షార్పెన్ ఐఐటీస్కి వెళ్తారు, ఇంకా ఫర్దర్ షార్ప్ అవుతారు. ఈ టాలెంట్ని ఇండియా రిటైన్ చేసుకుంటుందా? Are we retaining the talent? No, we are exporting our skill to America or to some other country. Finally, they are becoming the free taxpayers to America. Absolutely. మనది మార్నింగ్ ఎవరు అన్నారు, ఐ డోంట్ నో, ఎవరు పొద్దున అన్నారు, మన టాలెంట్ బయటికి వెళ్ళిన తర్వాత, మన టాలెంట్ పూల్ బయటికి వెళ్ళిన తర్వాత మన డబ్బులు, అంటే మన టాలెంట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ మనీ. మన మానిటైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్లో ఇక్కడ చేసుకొని ఎంఎస్ కోసం అక్కడికి పోతున్నారు, అక్కడ దాకా గవర్నమెంట్ పెడుతుంది. వీ హ్యావ్ టు ట్యాక్స్ దెమ్. ఇట్ హ్యాస్ టు బి డ్యూయల్ ట్యాక్స్ సిస్టమ్. మన దగ్గర చదువుకొని విదేశాలకు వెళ్ళిన వ్యక్తులు ఎవరుతున్నారో దే హ్యావ్ టు పే బ్యాక్ ద మనీ. మన దేశాన్ని డబ్బులు ఇచ్చేయాలి, ఎందుకంటే ఆ ట్యాక్స్లు మీరు నేను కట్టాయి. ఇప్పుడు ఒక ఐఐటి విద్యార్థి ఐఐటికి వెళ్ళాడు, వాడికి గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని ఉంటాడు ఖచ్చితంగా, లేదా ప్రైవేట్లో చదువుకుంటాడు విద్యా వ్యవస్థలో. మనం పన్నులు కట్టాం కదా అందరికీ. మన ఐఐటిలోకి వెళ్ళి వాళ్ళు చదువుకొని అక్కడ ఉన్న ప్రొఫెసర్ల జీతాలు, ఆ పెద్ద క్యాంపస్లో అవన్నీ ప్రజలు మోస్తున్నాయి కదా. వీళ్ళందరూ అక్కడ చదువుకొని ఐఐటీల నుంచి వాళ్ళు రేపు పొద్దున అమెరికాకి వెళ్ళాడు, ఫ్రీ సర్వీస్ చేస్తున్నారంటే హూజ్ మనీ ఈజ్ దట్? ఎవరి డబ్బు అది? మన డబ్బు అది. యూ హ్యావ్ టు ట్యాక్స్ దెమ్. ఇది పొద్దున్న వారు ప్రశ్నలు లేపారు. యూ ట్యాక్స్ ద స్కిల్ విచ్ ఈస్ గెటింగ్ ఎక్స్పోర్టెడ్. సో వ్యాలిడ్ పాయింట్ సార్, దిస్ నీడ్స్ టు బి డిబేటెడ్. yes, this has to be debated. మన స్కిల్ ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ అవుతుందో యూ ట్యాక్స్ ఇట్, దాని మీద సుంకం విధించండి, అసలు తప్పలేదు. 30%, 40%, 50% విధించండి. when you are feeling it's a serious intoxication, అది తప్పది. ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, వీటి మీద ఫోకస్ అయితే ఈ బడ్జెట్లో కనపడలేదు. రాష్ట్రాలకు వదిలేశారు కదా. ఇప్పుడు రాష్ట్రాల పరిధిలోకి వస్తున్నాయి మళ్ళీ అవన్నీ కూడా. ఇప్పుడు సెంట్రల్ ఏం చేసి బట్ సమ్ ఇంటర్వెన్షన్ షుడ్ బి దేర్ కదా. సార్ సమ్ ఇంటర్వెన్షన్ హ్యాస్ టు బి దేర్. వాళ్ళు అదే కంటి తుడుపు చర్యగా 50,000 స్కూళ్ళకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ పెట్టి అందరికి ఇంటర్నెట్ నేర్పిస్తారు చెప్పారు. స్కూల్కు 4 కంప్యూటర్లు, 4 వైర్లెస్ బ్రాడ్బ్యాండ్లు ఇస్తారు, 1 వారం రోజులు పనిచేస్తుంది. తర్వాత ఆ స్కూల్లో అటు పీటీ సారో లేకపోతే ఎవడో పీక్కొని పోతారు అవన్నీ కూడా. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇవన్నీ ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు. మన హెల్త్ అండి, హెల్త్, ఎందుకంటే ఇప్పుడు అది ఒక మేజర్ ఇష్యూ, నీడ్స్ టు బి అడ్రెస్డ్. కన్సర్న్ పెరిగింది హెల్త్ ఆస్పెక్ట్. దాని మీద నేషనల్ హెల్త్ పాలసీకి సంబంధించి, హెల్త్ పాలసీలో అతి ముఖ్యమైనది హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్, జిఎస్టీ పెట్టారు. చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ మీద మీరు హెల్త్ ఇన్సూరెన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టర్మ్ ఇన్సూరెన్స్ కాదు, ఇది ఓన్లీ హెల్త్. టర్మ్ కూడా ఎగ్జామ్ చేయాలి యాక్చువల్లీ. సేవింగ్స్ ఇప్పుడు ఎల్ఐసిలో, లైఫ్ ఇన్సూరెన్స్లో, అంటే ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో మీకు 2 రకాలుగా ఉంటాయి. దాని పర్పస్ ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్. రెండోది వచ్చేసి ఎండోమెంట్, అంటే సేవింగ్స్. మీరు సేవింగ్స్ మీద పెట్టుకోండి.
మీరు సేవింగ్స్ మీద లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెట్టుకోండి, నో ఇష్యూస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది కాంటింజెన్సీ ఫ్యాక్టర్, అంటే మనిషికి మోర్టాలిటీ తెలియదు. ఈ క్షణము ఇది కూలిపోద్దా, కుప్పకూలిపోద్దా, ఏ క్షణం ఏ ఉత్పాతం వస్తుంది, ఏ క్షణం ఏ సునామీ వస్తుందో తెలియదు. ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే హూ ఆర్ నాట్ బీన్ కవర్డ్ బై దేర్ కంపెనీస్, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు. నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ సార్, నాకు ఏ ఇన్సూరెన్స్ లేదు, నేను కొనుక్కోవాలి ఇన్సూరెన్స్ని. నాలాంటి వాళ్ళ దేశంలో కోట్ల మంది ఉన్నారు. ఐ మీన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ వన్, ఐ ఇండిపెండెంట్ పర్సన్. సో నేను కొనుక్కున్నాను, నేను మొన్న పాలసీ కొనుక్కున్నాను, ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కున్నాను. ఇప్పుడు నాలాగే ఎంతోమంది ఉంటారు. మమ్మల్ని ఎందుకు ట్యాక్స్ చేస్తారు మీరు? నేను ఎందుకు నా హెల్త్ ఇన్సూరెన్స్ జిఎస్టీ కట్టాలి దానికి? ఒకటి. రెండోది, వాడు ప్రీమియం కట్టడం లేట్ అయినా కూడా మళ్ళీ జిఎస్టీ వేస్తున్నారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ని మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ చేయాల్సిందే. ట్యాక్స్ బ్రాకెట్స్లోంచి జిఎస్టీలోంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ చేయండి. ఇప్పుడు మనం క్యారామిల్ పాప్కార్న్ మీద ట్యాక్స్ వేశారు, ఓకే బాగానే, అది ఎందుకంటే 30 కోట్లు 40 కోట్లు ఆదాయం తక్కువ, అది చాలా సిల్లీ ఇష్యూ, నో ప్రాబ్లం, వేసుకోండి అలాంటి వాటి మీద. లిక్కర్ మీద 1000% పెంచండి, సిగరెట్ల మీద 10,000% పెంచండి. ఇవన్నీ కూడా టాక్సిక్ థింగ్స్ ఫర్ సొసైటీ. వీటి వల్ల సమాజానికి పైసా ఉపయోగం లేదు, మన ఆదాయ వనరులను దెబ్బగొట్టే వస్తువులు ఇవి. వీటిని అసలు బ్యాన్ చేయాలి, చేయలేదు, సరే ఓకే, మీరు వాటిని అలాగే ఉంచారు, ఒక ఉత్పత్తి రంగంలో ఉంచారు, దాన్ని ఒక ఇండస్ట్రీలో చూస్తున్నారు కాబట్టి చూడండి, ట్యాక్సులు పెంచుకోండి, జిఎస్టీని మాఫీ, హెల్త్ ఇన్సూరెన్స్ మాఫీ చేయండి. వీటి మీద మీరు మాఫీ చేయాల్సిందే కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరెవరికో ఎక్కడెక్కడో మన దేశంలో ఉన్న డైమండ్ మర్చెంట్స్, గోల్డ్ మర్చెంట్స్ లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యక్తులు రైట్ ఆఫ్లు చేశారు. దాదాపు 8-9 లక్షల కోట్ల రూపాయల రైట్ ఆఫ్ జరిగింది. 12 లక్షల కోట్లు రైట్ ఆఫ్ జరిగింది. ఇంత పెద్ద రైట్ ఆఫ్ జరిగినప్పుడు ఇట్స్ సచ్ ఎ బిగ్ రైట్ ఆఫ్. దాన్ని రిసీవబుల్ ప్రొవిజన్స్లో పెట్టాలి మీరు. టాక్సేషన్ పర్స్పెక్టివ్లో ఎప్పుడైనా సరే దాన్ని రిసీవబుల్ ప్రొవిజన్స్లో పెడితే ఈ రోజు కాకుండా ఏ రోజైనా సరే వసూలు అవుతాయి. వాళ్ళ ఆస్తులు ఏమి వదులుకొని పోలేదు, వాళ్ళ ఆస్తులు జప్తు అయినా సరే విదేశాల వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ట్యాక్స్ ప్రొవిజన్స్లో పెట్టి వాళ్ళ నుంచి వసూలు చేయాల్సింది. అది చేయకుండా మీరు రైట్ ఆఫ్ చేశారు, పూర్తి స్థాయి వేవర్ చేశారు, అంటే రుణమాఫీ చేశారు. అది అంత ఆ స్థాయికి వెళ్ళి రుణమాఫీ చేసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అత్యంత ఇంపార్టెంట్ మనిషికి. దాని మీద మీరు ఎందుకు ట్యాక్సింగ్ చేస్తారు? ఇది తప్పిది. సో హెల్త్ ఇన్సూరెన్స్ రివైజ్ చేసుకోవాల్సిందే. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ సేవింగ్స్. ఇప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెట్టారు, ఫైన్ ఒప్పుకున్నాము. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెట్టారు, ఫైన్ ఒప్పుకున్నాము. ప్రతిదాని మీద కాఫీ మీద, టీ